ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పోర్ట్ఫోలియో. స్టాక్ మార్కెట్ జీరో టు హీరో సిరీస్ ఎపిసోడ్ 3కి స్వాగతం. మనం లాస్ట్ ఎపిసోడ్లో స్టాక్ మార్కెట్ వెనకాల ఉండే గవర్నమెంట్ ఎంటిటీస్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఒక షేర్ని కొనే ముందు మనం చూడాల్సిన వాల్యూస్ ఏంటి, మనం జనరల్గా వినే టెక్నికల్ టర్మ్స్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. లైక్ ఫేస్ వాల్యూ, పిఈ రేషియో, డివిడెండ్, బోనస్, వీటన్నిటిని ఒక స్టాక్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. స్టాక్ మార్కెట్లో హీరోలాగా మారడానికి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ లెర్న్. ఫస్ట్ టర్మ్ ఫేస్ వాల్యూ. దీన్నే తెలుగులో ముఖ విలువ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీని రిజిస్టర్ చేసేటప్పుడు దాని ఓనర్స్ అందరూ కలిసి ఈ ఫేస్ వాల్యూని డిసైడ్ చేస్తారు. ఎలాగా అంటే సపోజ్ ఒక కంపెనీ ఉంది, దాని ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 10 lakhs అనుకుంటుంది. దానిని వాళ్ళు ఇప్పుడు మార్కెట్లోకి 1 lakh షేర్స్గా డివైడ్ చేసి పుష్ చేయాలి అనుకుంటున్నారు. సో 10 lakhs డివైడెడ్ బై 1 lakh ఈజ్ ఈక్వల్ టు 10. ఈ 10 అనేది ఈ కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ అవుతుంది. ఇన్ జనరల్గా ఫేస్ వాల్యూ అనేది 1, 2, 5, 10 ఇలాంటి వాల్యూస్ ఉంటాయి. రెండోది పిఈ రేషియో, అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనమాట. ఇది జనరల్గా ప్రెసెంట్ ఈ స్టాక్ అనేది హై రేట్లో ట్రేడ్ అవుతుందా, చీప్గా ట్రేడ్ అవుతుందా అని చెప్పే ఇండికేటర్. దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ఊర్లో రాము అనే ఒక వ్యక్తి ఒక షాప్ ఉంది. అతనికి సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం ఆ షాప్ నిండా వస్తుంది. అతను ఆ షాప్ని అమ్మేటప్పుడు 10 లక్షల రేట్ చెప్పాడు అనమాట. అంటే పిఈ రేషియో అనేది 10. తన లాభం కంటే 10 times ఎక్కువగా ప్రైస్ చెప్తున్నాడు. అంటే పిఈ రేషియో 10 అనమాట. అదే పక్క ఊర్లో సోము అనే ఒక వ్యక్తి ₹1,00,000 వచ్చే ఆదాయం వచ్చే అదే షాప్ని 30 లక్షలు చెప్తున్నాడు. అంటే తనకు వచ్చే ఆదాయం కంటే 30 రెట్లు ఎక్కువ చెప్తున్నాడు. పిఈ రేషియో వచ్చేసి 30. సో పిఈ రేషియో ఎక్కువ ఉంది అంటే మనం ఎక్కువ రేటు పెడుతున్నాము అని అర్థం. పిఈ రేషియో తక్కువ ఉంది అంటే మనకి చీప్గా వస్తుంది అని అర్థం. సో ఎప్పుడైనా స్టాక్ని కొనే ముందు పిఈ రేషియో వాటి కాంపిటీటర్ కంపెనీస్తో చెక్ చేసుకొని ఎక్కడ తక్కువ వాల్యూ ఉంటే అక్కడ కొనుక్కోవటం మంచిది. మూడోది డివిడెంట్. ఎగ్జాంపుల్గా మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, దాంట్లో రెంట్కి ఒకరు ఉంటున్నారు, వాళ్ళు మనకి ఎవ్రీ మంత్ రెంట్ ఇస్తూ ఉంటారు. అలాగే కంపెనీస్ కూడా ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసినప్పుడు ప్రాఫిట్స్ ఎక్కువగా వచ్చినట్లయితే ఖచ్చితంగా వాటి షేర్ హోల్డర్స్కి డివిడెంట్ రూపంలో ఆ మనీని ఇస్తూ ఉంటాయి. దాన్నే డివిడెంట్ అంటారు. ఇది స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే మనకి అదనపు ఆదాయం అన్నమాట. నాలుగోది స్టాక్ బోనస్. బోనస్ అంటే ఒక కంపెనీ మన దగ్గర ఉన్న ఒక్క షేర్కి ఎక్స్ట్రాగా ఇంకొక షేర్ ఇస్తుంది. సో మన దగ్గర ఉన్న షేర్స్ అన్ని 2తో మల్టిప్లై అవుతాయి. సో దీనికి నేను తీసుకుంటున్న ఎగ్జాంపుల్ వచ్చేసి విప్రో కంపెనీ. విప్రో 1980లో ₹100 పర్ షేర్ ఉండేది. అప్పుడు కనుక నేను ఒక 100 షేర్స్ని కొనుక్కున్నాను అనుకుంటే ఇప్పుడు నా దగ్గర ఎన్ని షేర్స్ ఉంటాయి, విప్రో అసలు ఎన్నిసార్లు బోనస్ అనౌన్స్ చేసింది అనేది ఇప్పుడు నేను క్లియర్గా చెప్పబోతున్నాను. ఇదిగోండి, 1981లో ఒకసారి విప్రో బోనస్ అనౌన్స్ చేసింది 1:1 షేర్. సో అప్పుడు నా దగ్గర ఉన్న 100 షేర్స్ని 200 అయిపోతాయి. 1983లో మళ్ళీ 1:1 బోనస్ అనౌన్స్ చేసింది. సో 400 అయ్యాయి. 1985లో మళ్ళీ 1:1, సో 800. సో ఇట్లా అవుతూ 2024కి వచ్చేసరికి నా దగ్గర ఉండే షేర్స్ 20,48,000. సో నేను అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాల్యూ 10,000 100 షేర్లు. కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న షేర్లు 20,48,000. అండ్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి విప్రో ప్రైస్ ₹204.8. సో నేను దాన్ని మల్టిప్లై చేసి చూస్తే వచ్చే వాల్యూ నాకు 41,94,71,360 అంటే ఇన్వెస్ట్ చేసింది 10,000, ఉన్న వాల్యూ ఇది. సో ఎన్ని టైమ్స్ పెరిగిందో చూడండి. జనరల్లీ స్టాక్ పెరిగితేనే మనకి డబ్బులు వస్తాయని అనుకోవడం తప్పు. ఇలాంటి స్టాక్ బోనస్ల వల్ల, డివిడెంట్ల వల్ల ఇలా మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది స్టాక్ మార్కెట్ నుంచి వస్తూ ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. స్టాక్ మార్కెట్లోని టెర్మినాలజీ కూడా మీకు ఇప్పటికి అర్థమైపోయింది. సో వచ్చే వీడియోలో అసలు లార్జ్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్ అంటే ఏంటి, అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, 2026లో ఎలా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది క్లియర్గా ఎగ్జాంపుల్తో సహా వచ్చే వీడియోలో చెప్పబోతున్నాను విత్ ప్రాక్టికల్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే అప్కమింగ్ వీడియోస్ కోసం మన పోర్ట్ఫోలియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.